వచ్చింది. అవి ఉడకేసి పెట్టుకుంటే ఉంటాయిలే అని పెట్టా. ఇప్పుడు మళ్ళా కోస్తాను. దీని పక్కన పెట్టి చూద్దామా ఎంత పెద్దదనేది తెలుస్తుంది. కోసిన కాయ ఇది, చెట్టునున్న కాయ అది. అదైతే ఇంకొక వారం పడుతుంది అనుకుంటున్నాను నేను. ఆ కాయ అయితే ఈరోజు కూడా నిన్నటి పిండి ఉంటే ఇలా అట్లేస్తున్నా కొంచెం మందంగా. ఈరోజు ఆకులు ఏమి వేయలేదు, ఉత్తయ్యే వేసేస్తున్నాను. 4 ముక్కలు పంచిపెట్టేసి తలకాయ దగ్గర ముక్క నేను ఉంచుకున్నా. ఇప్పుడు ఇందులోంచి కాస్త ముక్కని ఇది సుమారుగా ఇక్కడ వరకు తీసి తోలు తీసేసి పొయ్యి మీద కందిపప్పును గోంగూర ఉడుకుతుంది కదా, అందులో వేసేస్తాను. మిగిలిన ముక్క నేతి బీరకాయలో వేసి టమాటా వేసి పచ్చడి చేస్తా. కొంచెం కూడా వేస్ట్ బాగానేమను. ఆర్గానిక్ కదా. ముక్కని చెక్కు తీసేసి కడిగేసి ఇలా ముక్కలు కోసా. మిగిలిందేమో ఇది పచ్చడికి వేస్తాను. నేతి బీరకాయ, సొరకాయ, 2 టమాటాలు, కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గించి పచ్చడి చేస్తా. ఇదైతే నేను పొయ్యి మీద కందిపప్పును గోంగూర ఉడుకుతుంది కదా, అందులోకి వేసేస్తాను. సొరకాయ ముక్కలు, ఉప్పు, పసుపును, కారానికి ఏం పచ్చిమిర్చి. మంచు ఈరోజు వర్షంలాగా పడుతుంది. ఇది ఉడికింది కానీ ఇంకా బాగా చెమడలేదు. ఇంకా ఈ పొయ్యి మీద ఇంతే. కుక్కర్లో పెట్టుకున్నప్పుడు అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు అన్నీ వేసేస్తున్నా. అదే ఉడుకుతుంది నిదానంగా. ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది కదా పప్పు, అందుకని ఇప్పుడైనా ఉడుకుతుందిలే సొరకాయ అని వేస్తున్నాను. ఇవన్నీ వేసేసి పొయ్యి మళ్ళీ సరి చేసుకుంటే మనకి చూడకుండా అదే ఉడుకుతుంది. ఇలా సన్న మంట పెట్టా. ఇవి ముక్కలు వేసాక కలపను, ఇలాగే ఉంచేస్తా. వాటర్ ఉందేమో చూసుకుని తెపాళాలో మూత పెట్టి మళ్ళీ చక్కగా సొరకాయ ముక్క మెత్తబడే వరకు ఉడికించి ఇంకా దించేసి తాలింపు పెడతాను కూరని నెయ్యి వేసి. ఈ మంచు చూడండి.